भैया थोड़ा प्याज डालो। प्याज डालो क्या प्याज डालो पूरा బండి లేక जाओ। వేయించుకున్నది చాలు కానీ పానీపూరి తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సైడ్ ఎఫెక్ట్స్ తెలియాలంటే ముందు బెనిఫిట్స్ తెలియాలి కదా. ఒక్కసారైనా పానీపూరి తినని వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? స్కూల్ అయిపోయాక, కాలేజ్ బంక్ కొట్టి, ఆఫీస్ బ్రేక్ టైంలో ఇలా ఖచ్చితంగా పానీపూరి తినాల్సిందే. అసలు క్రిస్పీ పూరీలో లోపల ఆలు ఆ పానీతో కలిపి తింటే సూపర్ టేస్ట్ అండి. అయితే మనకు నచ్చిన ఫుడ్ తినడం వల్ల మన బాడీలో ఒక డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. మనకు ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా. చాలా మంది అమ్మాయిలకి ఈ పానీపూరి అనేది ఒక డోపమైన్ లాంటిది. పానీలో యూజ్ చేసే పుదీనా అండ్ జీరా అనేవి మనకి డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా వర్క్ అవ్వడానికి యూజ్ అవుతాయి. స్టఫ్ కోసం యూజ్ చేసే ఆలు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందని చాలా మంది రీసెర్చర్స్ చెప్తున్నారు. అయితే ఇదే పానీపూరికి ఇంకొక సైడ్ కూడా ఉంది. పొల్యూటెడ్ వాటర్ యూజ్ చేయడం వల్ల, క్లెన్లీనెస్ లేని ప్లేసెస్ లో పానీపూరి తినడం వల్ల టైఫాయిడ్, మలేరియా లాంటి ఫీవర్స్ వచ్చే ఛాన్సెస్ అయి ఉన్నాయి. డైలీ పానీపూరి తినడం వల్ల హై గ్యాస్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు.